జగన్ పరిపాలన టైంలో ఆయన ఎక్కువగా మత మార్పులకి ఎంకరేజ్ చేసేటంట. హిందూ రిలీజియన్కి ఏనాడు కూడా ఆయన ఇంపార్టెన్స్ ఇవ్వలేదంట. విజయసాయి రెడ్డి గారు అంటున్నారు. దీని మీద మీరేమంటారు? సరే వాస్తవం ఉండొచ్చు, కానీ విజయసాయి రెడ్డి మళ్ళీ ఆ రోజు ప్రభుత్వం ఉన్న వ్యక్తి చెప్పొచ్చు కదా, అది కూడా తప్పైతే. ఇప్పుడు రాజకీయ నాయకులు ఏమంటే వాళ్ళు అధికారంలో కలిసి ఉన్నప్పుడు ఏవి తప్పిదాలు కావనే ఒక మాట వస్తుంది. ఉండొచ్చు వాస్తవానికి జగన్ గారి హయాంలో ఒకవేళ ఆ తప్పిదాలు ఉండొచ్చు, నేను కాదన్ను. కానీ విజయసాయి రెడ్డి కూడా ఆ రోజు కూడా మాట్లాడితే బాగుంటుంది. ఈ రోజు ఆయన బయటకు వచ్చారు కాబట్టి మాట్లాడినప్పుడు ఏమో ప్రజలు కూడా నమ్మరు. సో ఆ విషయంలో నమ్మరని నేను అనుకుంటాను. అంతకుముందు కూడా ప్రభుత్వాల భాగస్వామ్యం ఉన్నప్పుడు మళ్ళీ ఇట్లా మత మార్పిడి ఎట్లా చేస్తామని చెప్పి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకన్నా వివరిస్తే బాగుంటుంది. జరుగుతూ ఉంటుంది, మత మార్పులు జరుగుండొచ్చు, ఒక ప్రోత్సాహం కూడా ఉండొచ్చు. కానీ ఆయన చేసినట్టు మన ఆ రోజు విజయసాయి చెప్తే ప్రజలు కూడా స్వాగతిస్తారని నేను ఈ రోజు బయటకు వచ్చి ఆయన ఆ పార్టీలు లేరు కాబట్టి ఇప్పుడు చెప్తే ప్రజలు నమ్మే సిచ్యువేషన్ లేరని నేను అనుకుంటున్నాను. సో నేను ఇంకా 3 నుంచి 4 నెలల మధ్యలో పార్టీ పెడుతున్నాను. సో అప్పుడు ఎవరైతే తప్పులు చేసినా వాళ్ళందరినీ ఇప్పుడు నేను అంటే ఎండగడతాను, వాళ్ళు తోలు తీస్తాను, అది ఇది అని చెప్పేసి అంటున్నారు. మంచిదే కదా, నిజంగా ఒకవేళ ప్రజల పక్షాన కొట్లాడితే ఏమన్నా అవకాశం ఉంటే కొట్లాడవచ్చు తప్ప సరే ఏ మేరకు ఎట్లా ప్రభావం చూపుతారనేది చూడాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకుంటున్నాను. జగన్ మళ్ళీ పాదయాత్ర చేస్తా ఉంటుందో దాని త్రూ మళ్ళీ ప్రజలు మళ్ళీ జగన్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? అంటే వీళ్ళ ప్రభుత్వ వ్యతిరేకత ఏమన్నా ఉంటే ప్రజలు ఖచ్చితంగా సాగతీర్చవచ్చు అనుకో. ఎందుకంటే ఆయన తప్పిదాలు మత మార్పిడి చేసిన అవన్నీ ఉండొచ్చు, కానీ కొన్ని విషయాలలో జగన్ గారు బెస్ట్ ఉంది కాబట్టి సో ప్రజలు కూడా ఆ రకంగా ఆయనకు అవకాశం ఇచ్చే అవకాశం ఉంది నేను అనుకుంటున్నాను. ఇప్పుడు జగన్ గారు ఆంధ్రలోనే కాకుండా తెలంగాణలో కూడా పార్టీ పెట్టబోతున్నాము అన్న ప్రచారం వస్తుంది. ఎంతవరకు నిజమో తెలీదు. ఇప్పటికీ కనుక టీఆర్ఎస్ లో ఒకవేళ కలిసి వస్తే ఇక్కడ తెలంగాణలో కూటమి ఎలా అయితే వచ్చిందో వీళ్ళిద్దరు కలిసి నమ్మనే వస్తే ఎలా ఉండబోతున్నారు? అంటే నాకు తెలిసిన మేరకు జగన్ ఇక్కడ ఎలాంటి కార్యకలాపాలు చేయాలనేది 100% నేను అనుకుంటాను. ఎందుకంటే వీళ్ళ ఊహాగానం లేదంటే వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాకు ఒకవేళ అట్లా అవకాశం ఉంటే మాకు ఏదైనా ఓటు బ్యాంక్ వస్తుందని వీళ్ళ ఆలోచన ఉండొచ్చు, కానీ జగన్ స్వయంగా మాత్రం అట్లాంటి నిర్ణయం తీసుకోరని నేను అనుకుంటున్నాను. విజయసాయి రెడ్డి జగన్ ఒక్కటే అనలేదన్నమాట. వీళ్ళకి ఎప్పటికైనా కాంగ్రెస్ అవసరం రావచ్చు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు కానీ జగన్ కానీ ఇక్కడ మత మార్పులని ఎంకరేజ్ చేయడం లేదు, అలా అని ప్రోత్సహించడం లేదు, అయ్యే వాళ్ళని వదిలేశారని చెప్తున్నారు. ఆ విషయం నేను చూశాను రియల్గానే గ్యారంటీ. ఇప్పుడు చంద్రబాబు అనే వ్యక్తి మనకి ఎప్పుడు ఎటు ఉంటుందో తెలియదు. ఇవాళ నరేంద్ర మోడీ గారితో కలిసి ఎందుకు కలిసారంటే లోకేష్ జీవితం ఎటు కాకుండా పోతానే ఆలోచన తప్ప నరేంద్ర మోడీ ప్రేమతో కాదు. అమిత్ షా గారు మనకి ఎన్నో సందర్భాలు విన్నాము. భవిష్యత్తులో జగన్కు ఇప్పుడు అమిత్ షా బీజేపీ సపోర్ట్ జగన్కి ఇప్పటికి కూడా భవిష్యత్తులో కూడా ఉంటుంది. ఎందుకంటే జగన్ మనకు జీరేకగా కావాల్సిన రోజులు మనకు అవకాశం లేదు. పార్లమెంట్లో కావచ్చు, రాజ్యసభలో ప్రతి అంశాల్లో కూడా జగన్ సపోర్ట్ చేసినారని మనం చూసాం. చంద్రబాబు అనే వ్యక్తి ఇప్పుడు ఆయన ఆ ఇష్యూలో అది ఒక కేసు అయితే ఆ కేసులో మా ప్రభుత్వం ఎందుకు సీరియస్గా లేదు అంటే ఇప్పుడు హిందువుల పక్షాన ఉన్న పవన్ కళ్యాణ్ కూడా ఎందుకు సీరియస్ అవ్వటం లేదు? ఇట్లాంటి ఇంకా ఆయన చెప్పిన విజయసాయి రెడ్డి ఇంకొక 9 మంది వాళ్ళ గ్రూప్ ఉన్నది, ఆ టీమును పట్టుకోలే కదా. మళ్ళీ విజయసాయి రెడ్డి చెప్పినప్పుడు ప్రభుత్వంగా ఒకవేళ దాంట్లో నిజ నిర్ధారణ కమిటీ చేసి వాస్తవం ఏంది, ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్నారు అనేది పరిశీలించాల్సిన బాధ్యత ఉంటుంది కదా. కాబట్టి చంద్రబాబు అనే వ్యక్తి ఎప్పుడు ఎక్కడైనా పార్టీ మారవచ్చు, అందులో పొరపాటు ఏం లేదు. మన జోగి రమేష్ సంబంధించి వాళ్ళ కోడలు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది. క్లియర్గా చెప్పింది ఈ మతానికి సంబంధించింది. మేము పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు మా అమ్మ నాన్న మా కోసం చిన్నగా 2 దేవుని ఫోటోలు పెట్టి హిందువులు అని చెప్పి నమ్మించారు. తర్వాత నేను వెళ్ళిన తర్వాత చూసి నన్ను హింస పెట్టారు. క్రిస్టియన్లకు మారమని, బైబిల్ చదవమని. అవి చదవడం తప్పేం కాదు, కానీ మాకు ఎందుకు మోసం చేశారు క్రిస్టియన్స్ అయిన హిందువులని. సరే, ఇప్పుడు ఈ క్వశ్చన్ ప్రతి ఒక్కరు చేస్తాం. ఇప్పుడు పెళ్ళైన ఆ 2-3 రోజులకే చెప్పను నన్ను ఇవాళకి క్రిస్టియన్ ఉన్నారు మళ్ళీ ఈరోజు ఇది అంతేందంటే ప్రజలకి ఏంటంటే రాజకీయ నాయకులు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ దాన్ని పెద్ద రచ్చ చేస్తారు తప్ప మళ్ళీ ఇన్ని రోజులు ఏమైంది ఆమె బయటికి ఎందుకు రాలే, అవును నన్ను మీరు క్రిస్టియన్ నన్ను ఒక హిందువును నన్ను ఇట్లా చెప్పకుండానే మ్యారేజ్ చేసుకున్నావు కదా, ఇది తప్పని మళ్ళీ ఆ రోజు బయటికి రాలేదా? ఇవేంటంటే రాజకీయ నాయకులు ప్రతి కుటుంబంలో ఇన్వాల్వ్ అయ్యి దాన్ని పెద్ద రచ్చ చేస్తుంది తెలుగు రాష్ట్రం. ఇది దళిద్రం అని నేను అనుకుంటున్నాను. మరి వచ్చేసి జోగి రమేష్ వాళ్ళ భార్య ఇద్దరు కలిసి కోడలికి నెల గిఫ్ట్లు పంపిస్తేనే మా వాడికి ఫీలింగ్స్ వస్తాయి, లేకపోతే రావు అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అది మనం మాట్లాడుకోవడం తప్ప నాదంతా అది సిల్లీ కామెంట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఇన్ని రోజులు ఇప్పుడు ఆమె కూడా పెళ్లి చేసిన ఇన్ని రోజులు కూడా సైలెంట్గా ఎందుకు ఉన్నది, ఈ రోజే బయటకు ఎందుకు వచ్చిందంటే రాజకీయాల ఒత్తిళ్ళు ప్రతి దాంట్లో ఉంటాయి. ఇలా కుటుంబాలు కూడా రాజకీయాలు వచ్చినప్పుడు ఇట్లాంటి బయటకు వస్తాను నేను అనుకుంటున్నాను. ఆమె చెప్పింది దానికి కూడా ఒక ఆడపిల్లగా నేను బయటికి రాలేను, ఇన్ని రోజులు బయటికి రాలేదు. నిన్న మా మామయ్య ప్రెస్ మీట్ పెట్టాడు కాబట్టి నేను ఈరోజు బయటకు వచ్చాను. పెళ్ళైన ఫస్ట్ రోజుకే నాకు షాక్ తగిలింది, బెడ్రూమ్లోకి వెళ్తాను. అయినా కూడా నేను సైలెంట్గా ఉన్నాను, ఏం చెప్పలేదు. కానీ వాళ్ళు మొత్తం మోసం చేసి నాకు ఇలా నా జీవితాన్ని నాశనం చేశారని ఒక ఆడపిల్ల తరఫు నుంచి ఆలోచించి చెప్పండి.
ఇప్పుడు నేనేమంటాను ఆడపిల్ల తరపుకి వెళ్ళి అది కామెంట్ కాదు. ఇప్పుడు నేనేమంటా అంటే ఒకవేళ నీకు వాళ్ళ ఇంట్లో కుటుంబాల తప్పిదాలు ఉన్నాయి, లేదంటే వాళ్ళు ఒకవేళ ఆమె హిందూ నీళ్ళు క్రిస్టియన్ ఉన్నప్పుడు ఆ రోజే బయటకు వచ్చిందన్న తప్ప ఈ రోజు వచ్చినా ఇప్పుడు ఆమె నీ న్యాయం అని చెప్పలేను. కాకపోతే ఎవరైనా రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఇట్లాంటి చిల్లి కామెంట్స్ చూస్తూ ఉంటాయి. సో అందుట్లో ఏదైనా ఉంటే వాళ్ళు న్యాయపరంగా పోయినప్పుడు కోర్టే తేల్చాలి తప్ప మనము జడ్జిమెంట్ ఇవ్వడానికి ఇది సరైనది కాదని నేను అనుకుంటున్నాను. అలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండొచ్చా మరి? ఇంత మోసం అంటే అందరూ ఉంటారు. ఇప్పుడు రాజకీయాలలో ఉండేది దొంగలు తెలుగు రాష్ట్రాల పెద్ద దళితులే రాజకీయాలు చేస్తున్నారు. మనకు అది అర్థం కాలేదు. మనం ఓటు అమ్ముకుంటున్నాం, అట్లా చేస్తున్నాం. కాబట్టి వాళ్ళని కాదు, ఎంతో మంది క్రిమినల్స్ ఉంటారు. అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందని నేను